క్రీస్తునందు దేవుని ప్రియులైన మీ అందరికీ మహాదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట ప్రత్యేక వందనాలు. ఇప్పటి వరకు మనం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మీకు నేను చెప్పబోతున్న ఈ వాక్యాన్ని ఎవరో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వినండి. చాలా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదుగుదలకు ఉపయోగపడుద్ది. నేను చెప్తున్న వాక్యము ఎఫెసీ సంఘము స్థాపన సంఘ చరిత్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం. క్రీస్తునందు దేవుని పిల్లలారా, ఎఫెసీ పరిచర్య అపోస్తలుడైన పౌలు గారు రెండవ మిషనరీ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎఫెసీ సంఘాన్ని స్థాపించారు. పౌలు ఒక బలమైన ప్రవచనాత్మకమైన సమాజానికి కొన్ని వందల తరాలకి దీవెనకరంగా హెచ్చరికకరంగా ఈ పత్రికని వారు రాశారు. మనం 18వ అధ్యాయం 19 నుంచి ఎఫెసీ పత్రిక అపోస్తల కార్యగ్రంథాన్ని చూస్తే రెండవ మిషనరీ ప్రయాణంలో ఈ ఎఫెసీ సంఘం ప్రారంభించబడింది. ఈ ఎఫెసీ సంఘం రాజకీయాలకి బాగా పేరు ప్రఖ్యాతులు గావించింది. ఎఫెసు టర్కీలో ఒక మహానగరం, భయంకరమైన విగ్రహారాధనతో కూడిన స్థలం అది. అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యాన్ని ఒకనాడు మనం గమనిస్తే అపోస్తల కార్యగ్రంథం చదువుకున్నప్పుడు మనకు కనపడుద్ది. యేసుక్రీస్తు నామాన్ని గట్టిగా ఒక పాఠశాలలో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ప్రకటించినప్పుడు చాలామంది రోగులు ఆయన నడికట్టు తగిలినప్పుడు, ఆయన వస్త్రాలు తగిలినప్పుడు దెయ్యాలు పెట్టిన వాళ్ళు, రోగగ్రస్తులు చాలామంది విడిపించబడ్డారు. ఈ మహా ఉద్యమంలో పొలిటీషియన్ ఎక్కువగా ఉన్న నగరం అది, రాజకీయం ఎక్కువగా ఉన్న నగరం అది, భయంకరమైన విగ్రహారాధన చేసే నగరం అది. ఈ దేవుని సన్నిధిని భయంకరంగా దేవుడు పౌల్ని వాడుకుంటున్నప్పుడు మాంత్రికులు కూడా పుస్తకాలని తగలబెట్టి యేసుక్రీస్తుని ఆరాధించినట్లు మనం చూడవచ్చు. ఒక మహోన్నతమైన దైవికమైన కార్యాలని దేవుడు ఆయన ద్వారా జరిగించాడు. ఎఫెసీ పునరుద్ధానం అంటే స్థాపించబడినది అపోస్తలుడైన పౌలు రెండవ మిషనరీ ప్రయాణంలో ప్రారంభించబడింది. ఈ ఎఫెసీ ప్రాంతం మనం మొదట చెప్పినట్టుగా రాజకీయానికి, విగ్రహారాధనకి పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రారంభించాడో ఒక అద్భుతమైన ఉద్యమం. ఎలాంటి ఉద్యమం అంటే ఎఫెసీ పట్టణమే కాదు, టర్కీ దేశం అంతా కూడా ఏ దేవతని ఆరాధిస్తున్నారో ఆ దేవత విగ్రహాలు తయారు చేయటం కూడా ఆగిపోయినాయి. అంత భీకరమైన మహోన్నతుడైన దేవుని సహాయం ద్వారా పౌలయ్య వాడబట్టడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, గమనించండి, దేవుడు మహోన్నతుడు, మహాగణుడు. ఒక అద్భుతమైన సంఘాన్ని స్థాపించారు పౌలు. ఈయనని దేవుడు వాడుకున్న విధానాన్ని చూస్తే ప్రజలు అద్భుతంగా రక్షణ పొందారు. మాంత్రికులు, భూజారులు కూడా యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడం ప్రారంభించాడు. ఎఫెసీ పట్టణంలో ఎఫెసీ అపోస్తలుడైన పౌలుకి ప్రిస్కిల్ల, అకుల అనే తోటి జత పనివారుగా ఉండేవారు. ఒకనాడు ఎఫెసీ ప్రాంతంలో అపోల్లో అనేవాడు, అపోస్తల కార్యగ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన్ని. 19 నుంచి దాదాపు 19వ అధ్యాయం దాకా, 19వ వచనం, 18వ అధ్యాయం 19వ వచనం, మరలా 19వ అధ్యాయం మొదటి దాకా మనం గమనించవచ్చు. ఎఫెసీలో ఒక వక్త అపోల్లో అనేవాడు యూదుడైన, లేఖనాన్ని బాగా చదివిన వ్యక్తి, తెలిసిన వ్యక్తి, లేఖనాన్ని బాగా బోధించగలిగిన వ్యక్తి. ఇతను దేవుని వాక్యాన్ని ధైర్యంగా యేసే క్రీస్తు అని ప్రకటించిన దేవుడిని ప్రకటించాడు. సంఘ స్థాపన జరుగుతుంది.
అయినప్పుడు అకుల ప్రిస్కిల్ల ఈ అపోలోను చేర్చుకొని, ఈ వక్తను చేర్చుకొని దేవుని మార్గంలోనికి నడిపించినట్లు మనం లేఖనాన్ని చూడవచ్చు. దేవుని పిల్లారా, ఈ భయంకరమైన ఉద్యమం, ఈ భయంకరమైన మంట ఎఫెసీ ప్రాంతాన్నే కాదు, చుట్టుపక్కల మండలాలకు, దేశానికి ఈ ఉద్యమం వ్యాపించింది. దేవుని వాక్యంలో భయంకరమైన మాంత్రికులు మారారు, భయంకరమైన రాజకీయవేత్తలు మారారు, భయంకరమైన విగ్రహారాధన చేసే విగ్రహాలు నిలిపివేయబడింది, తయారు చేయడం ఆగిపోయింది, గొప్ప వ్యాపారానికి నష్టం కలిగిందని మనకు అపోస్తుల కార్యగ్రంథంలో ఈ చరిత్ర చెప్పింది. ఈ ఎఫెసీ పట్టణం ప్రారంభంలో మంటతో ప్రారంభించబడింది. ఈ ఎఫెసీ పట్టణం ఒక దైవిక శక్తిని ప్రబలింపజేయబడింది. ఈ ఎఫెసీ పట్టణం దేవుని శక్తిని, దేవుని మహిమని, దేవుని కార్యాలని కన్నులారా చూసింది. ఈ పట్టణం అంటే మనం గమనిస్తే మాంత్రికులు మార్చబట్టం అంటే అసాధారణమైన కార్యాలు చేశాడు అక్కడ అపోస్తలులైన పౌలు. స్థాపకుడు బాగానే ఉన్నాడు, స్థాపించిన దేవుడు బాగానే ఉన్నాడు, రక్షించబడిన ప్రజలు బాగానే ఉన్నారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పద్మాసు దీపంలో అపోస్తులుడైన యాహోను గారికి దర్శనం వచ్చింది. ఉన్నాడు, పరవశుడయ్యాడు మహాదేవుని సన్నిధిలో. ఆయనకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆసియాలో ఉన్న దేవుని సంఘములకు ఒక లేఖనం రాయమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘమైన ఎఫెసు, ఈ సంఘంలో దూతకు దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. చూడండి, ఒక అద్భుతమైన ఎఫెసీ పట్టణం ఇప్పుడు ఎలాగ తయారైందో, ఎలాగున్నాడో చూద్దాం. ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, నీ క్రియలను చూసారా, క్రియలు బాగున్నాయి అంట, కష్టము బాగుందంట, సహనము బాగానే ఉందంట, నేను ఎరుగుదును. నీవు దుష్టుల్ని సహించలేదనియో, అపోస్తులు కాకే తాము అపోస్తులమనియు చెప్పుకొని వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నువ్వు కనుగొంటవనియు, నీ సహనమును నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితేవి, నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉంది. నీవే స్థితిలో నుండి పడింతువో అది జ్ఞాపకం చేసుకొనమో, మారు మనసు పొందమో. మొదటి క్రియ చేయనట్లు నీవు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభం మీద దాని చోటు నుండి తీసివేత్తనని చెప్పి దేవుడు ఈ ఎఫెసు పట్టణానికి చివరిగా భయంకరమైన ఒక ప్రకటన చేశాడు. దేవుని పిల్లారా, ప్రారంభంలో ప్రార్థన బాగుంది, ప్రారంభంలో మాంత్రికులు మారారు, ప్రారంభంలో రాజకీయవేత్తలు మారారు, ప్రారంభంలో దైవికమంగా చాలా చీకటి కలిగిన ఈ ప్రాంతాన్ని దేవుడు ఒక మంటతో, ఒక జీవంతో వెలిగించాడు, ఈ ఎఫెసు ప్రాంతాన్ని. అయితే దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే వీళ్ళ క్రియలు బాగానే ఉన్నాయంట. దేవుడికి కావాల్సింది ఓన్లీ క్రియలు మాత్రమే కాదు, సహనం బాగానే ఉందంట. తర్వాత దుష్టుల్ని సహింపలేదంట. తాము అపోస్తులు కాకనే అపోస్తులు అని చెప్పుకున్న వారిని గమనించిండంట. అంతేకాదు, ఈ ఎఫెసీ సంఘ దూత ఇంకేం చేశాడంటే నికోలాయత్తుల క్రియలను కూడా విసర్జించాడంట. నేను కూడా విసర్జించాను వాటిని అంటాడు. ఈ నికోలాయతుల క్రియలు అంటే విగ్రహారాధన, ప్రేరేపణ, తప్పుడు బోధలు, అంటే సంఘాన్ని పతనం చేసే విధమైన క్రియలు కూడా ఎఫెసీ సంఘంలో మనకు కనపడతా ఉంటాయి. ప్రారంభంలో మండిన సంఘం, ప్రారంభంలో ఎదిగిన సంఘం, ప్రారంభంలో మహిమ కలిగిన కార్యాలు దేవుడు పౌలు ద్వారా జరిగించాడు. ప్రారంభంలో చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు. ప్రారంభంలో స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలే కాదు, విగ్రహాలు తయారు కూడా ఆ ఎఫెసీ ప్రాంతం అంతా తయారు చేయడం ఆగిపోయింది. ఆ వ్యాపారవేత్తలకు గొప్ప లాభం ఆగిపోయిన ఆ అద్భుత ఉద్యమంలో చివరి దశలోకి వచ్చినాక వీరికి ప్రేమ లేని వారిగా మార్చబడి, మొదటి దేవుణ్ణి ప్రేమించినట్లుగా, మొదటి దేవుణ్ణి ఆరాధించినట్లుగా, మొదటి దేవునితో నడిచినట్లుగా, మొదటి దేవునిలో ఉన్న మహిమను, ప్రభావాన్ని పొందినట్లుగా రాను వీళ్ళ ప్రేమ చల్లారిపోయిందంట. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మాంత్రిక అభ్యాసం పుస్తకాలను తగలబెట్టిందా ఈ ఎఫెసు. దేవుణ్ణి ప్రేమించినప్పుడు భయంకర విగ్రహారాధన, విగ్రహాలు తయారు చేయడం ఆగిపోయింది ఈ ఎఫెసు పట్టణం. ఇప్పుడు మీరు గమనిస్తే ఇది ఒక శిథిలాలుగా మారిపోయింది, ఒక బలహీనమైనదిగా మారిపోయింది, ప్రేమహీనమైనదిగా మారిపోయింది, ఆత్మలో చల్లారినదిగా మారిపోయింది. దేవుడే ఈ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు.
ఎఫెసీ సంఘం ఒక దైవికమైన ప్రారంభంతో మంటతో ప్రారంభించబడి చల్లారిపోయింది. ఆనాడు డబ్బొద్దు అనుకున్నాం, ఆనాడు బంగారం వద్దనుకున్నాం, ఆ రోజు బంధు స్నేహం వద్దనుకున్నావు, ఆ రోజు లోక ఆరాధన నాకు వద్దనుకున్నావు, ఆ రోజు శరీర సంబంధమైన కోరికలు నాకు వద్దనుకున్నావు, ఆ రోజు ఆస్తుల్ని పక్కన పెట్టావు, ఆ రోజు పొలకబడిని పక్కన పెట్టావు, పొలిటీషియన్ పక్కన పెట్టావు, నీకున్న కులాన్ని పక్కన పెట్టావు, మతాన్ని పక్కన పెట్టావు. ప్రారంభించినప్పుడు దేవుడు కావాలి, ఆరాధన కావాలి, దేవుడు తప్ప నాకు ఏది వద్దనుకొని ప్రేమించిన ఈ ప్రేమ ఇప్పుడు ఏది వద్దనుకున్నావో ఆ ధనం కోసం నువ్వు వెంపర్లాడుతున్నావు. మొదటి ప్రేమ కోల్పోతే ఇప్పుడు ఏది వద్దనుకున్నావో ఆ బంధువులు వెనకాలే తిరుగుతున్నావు. మొదటి ప్రేమ కోల్పోయినట్లు. ఇప్పుడు ఏ ఆరాధన విడిచిపెట్టినవో మెల్లమెల్లగా రహస్యంగా బంధువుల కోసమో స్నేహితుల కోసమో శ్రేయాభిలాషుల కోసమో నిమ్మలంగా విడిచిపెట్టిన ఆరాధనలోకి మరలా జారుకొని పోతున్నావు. అందుకనే ఎఫెసీ ప్రాంతంలో ఎఫెసు ప్రారంభం భయంకరమైన ఉద్యమం వచ్చింది. నడికట్టు తగిలితే రోగులు బాగుపడ్డారు. అయ్యా, నడికట్టు తగిలితే దెయ్యాలు పారిపోయినాయి, రోగులు స్వస్థతలు జరిగినాయి, దేవీ దేవతల ఆరాధన నిలిపివేయడింది. ఆ దేశంలో జరిగే గొప్ప ఆరాధన ఆగిపోయిన ఆ గొప్ప ఉద్యమం ఇప్పుడు చల్లారిపోయింది. శిథిలాలు తప్ప ఎఫెసులో ఇప్పుడు ఏమీ లేదు. కడవరి దినంలో మనం అందరూ ఉన్నాం. సంఘం రేపే మనం సిద్ధపడాల్సిన దేనికోసం? బహిరంగ రాకడ కోసం కాదు, రహస్యంగా దేవుడు రాబోతున్న సంఘం కోసం. అందుకనే నేను నీ యొద్దకు వచ్చినప్పుడు ఆ మొదటి క్రియను చేయకపోతే, ఏ ప్రారంభం చేసి ఏ డబ్బుని, ఏ బంగారాన్ని, ఏ పొలిటీషియన్ని, ఏ స్నేహితుని, ఏ శ్రేయభిలాషుని, ఏ శరీరదాన్ని విడిసి నన్ను వెంబడించి నన్ను ప్రేమించి నేను తప్ప నాకు మరొకటి దూరం పోవును కాక అనుకున్న తీర్మానాన్ని పక్కన పెట్టేసినవు నువ్వు. మరలా నువ్వు ఆ ప్రేమలోకి వస్తే తప్ప నీ దగ్గర ఉన్న దీపస్తంభం మీద ఉన్న దీపాన్ని తీసేస్తాను. క్రియలు బాగానే ఉన్నాయి, సహనం బాగానే ఉంది, ఓర్పు బాగానే ఉంది, పశ్చాత్తాపం బాగానే ఉంది, అబద్ధికులను గ్రహించడం బాగానే ఉంది. కానీ ఈ ఎఫెసు ప్రాంతం ప్రారంభంలో ఉత్సవంతో, మహిమతో, ప్రభావంతో, అద్భుతాలతో, సూచక్రియలతో, అగ్నితో రగిలించబడిన ఈ ప్రాంతం ఇప్పుడు ఏమైందంట? మొదటి ప్రేమను కోల్పోయే స్థితిలోకి వచ్చిందంట. నేను నీ వద్దకు వచ్చినప్పుడు నీ మొదటి ప్రేమని నేను మరలా కనుక్కోవాలి. ఏది విడిచిపెట్టినో దాన్ని మరలా దాని దగ్గరికి వెళ్తున్నావు. పేతురు బ్రతకలా ఉంటుంది. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది కడగబడిన పంది బురదలో తిరిగినట్లుగా మీరు అలాగ ఉండారు. ఏది విడిచిను, ఏది వద్దనుకున్నో, ఏది అసహించుకున్నో, ఏ దేవుని యొక్క మహిమను చూసి, ఏ దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు చూసి విశ్వాసం ఉంచినమో ఆ దేవుని ప్రేమ, ఆ దేవుని కోసం త్యాగాన్ని పక్కన పెట్టేసి ఒక్కసారి నీ కన్నులు తెరిచి చూడు ఆ దేవుని సన్నిధి. ఒక్కసారి నీ ప్రభావాన్ని ఆలోచించి చూడు. మొదటి ప్రేమను కోల్పోయావు. నీ క్రియలు కాదు దేవునికి కావాల్సింది, నీ సహనం కాదు, సహనం ఒకటే కాదు దేవునికి కావాల్సింది, నీ ఓర్పు ఒకటే కాదు దేవునికి కావాల్సింది, నీ త్యాగం ఒకటే కాదు దేవునికి కావాల్సింది, అబద్ధికుల్ని కనుక్కోవడమే కాదు దేవునికి కావాల్సింది, అపోస్తులు కాని వారిని కనుక్కోవడమే కాదు దేవునికి కావాల్సింది. ఇంకొకటి ఏంటంటే దేవునికి కావాల్సింది నీవు ప్రారంభంలో ప్రారంభించిన ప్రేమ, సమర్పణ, త్యాగం, విశ్వాసం, ఆ అభద్రత నుంచి విడిపించబడి ఏ దేవుడు నన్ను పోషిస్తాడు, బ్రతికిస్తాడు, విడిపిస్తాడు, నడిపిస్తాడు, కాపాడుతాడు, కనుకరిస్తాడు, పోషిస్తాడు, హెచ్చిస్తాడు, స్థిరపరుస్తాడు, కడవరిలో పరలోక రాజ్యంలో చేర్చుకుంటూ నమ్మి వచ్చిన ఏ ప్రేమతో, ఏ విశ్వాసంతో వచ్చావో ఆ ప్రేమను కోల్పోయినావు. తిరిగి నువ్వు ఏ స్థితిలో పడిపోయినావో తెలుసుకొని ఆ స్థితిలోకి వచ్చి మరలా మారు మనసు పొందుతేనే కానీ నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని తీసివేస్తానని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రారంభంలో మండిన మంట, ప్రారంభంలో ఉన్న ప్రార్థన, ప్రారంభంలో ఉన్న విశ్వాసం, ప్రారంభంలో ఉన్న తెగింపు, ప్రారంభంలో ఉన్న భారం, ప్రారంభంలో ఉన్న ఆశ, ప్రారంభంలో ఉన్న ఆసక్తి, ప్రారంభంలో ఉన్న దేవుని కోసం ఉన్న తృష్ణ, ఆ గురి గమ్యం రాను నీరు గారిపోయాయి. నీ దీపస్తంభం యొక్క విలువ తెలుసా? దీపస్తంభం అంటే ఏంటో తెలుసా? రక్షణ. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఏ వ్యక్తి దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టడు, కానీ అందరికీ వెలిగించినట్లు దీపస్తంభం మీద పెడతాడు. దీపస్తంభం అంటే ప్రపంచానికి దిక్సూచినవు.
ప్రపంచానికి ఆదర్శం, ప్రపంచానికి కలపడాలి. నువ్వు నీ మీదనే, దీపం మీదనే, స్తంభం మీదనే దీపం వెలిగించి పెట్టేది. నువ్వు స్తంభానివి, ప్రపంచానికి ఆధారం, సంఘ స్థాపనకి ఆధారం, సంఘ పునాదునికి ఆరంభం. నీవు ఒక స్తంభమే. నీ దీపస్తంభం నుంచి తుడిసివేయక ముందే, పక్కకు పెట్టక ముందే నువ్వు తిరిగి రెన్యువల్ చేయబడాలి. ఇగో ఈ వాక్యం అంటున్న దైవజనుడా, ఈ వాక్యం అంటున్న దైవజనురాలా, ఈ వాక్యం అంటున్న విశ్వాసి, ఈ వాక్యం అంటున్న యవన బిడ్డ, యవనస్తురాలా, నువ్వు ఒక దేవుని పరిసరికి, దేవుని సంఘానికి, దేవుని మహిమకి ఒక పునాదిగా ఉండాల్సిన వాడివి. మరలా తిరిగి నువ్వు అలా రాకపోతే నువ్వు స్తంభానివి. ఏ స్తంభం కూలిపోయిందో, ఏ స్తంభం పడిపోయిందో, ఏ స్తంభం బలహీనమైందో ఆ స్తంభం మరలా తిరిగి మారు మనసు పొంది దానిలోకి వస్తేనే సరి. నీ దీపస్తంభం మీద ఉన్న ఆ చోటు నుంచి ఆ స్తంభాన్ని తీసేస్తారు. చూసారా, వస్తీని పిలుపు వచ్చింది, వస్తీకి పిలుపు వచ్చింది, కానీ పక్కన పెడితే ఎస్తేరు వచ్చింది. సౌలు బలహీనుడయ్యాడు, బంధకంలో ఉన్నాడు, దీపస్తంభాన్ని పక్కన పెట్టి దావీదును ఎక్కించాడు. యోధ మహిమ కలిగిన పరిచర్యలోకి వచ్చి, యోధ రాజ్యానికి వచ్చి 12 మందితో కలిసి పరిచర్య చేశాడు. దేవుని సన్నిధిలో తన జీవితం బాగలా ఆరిపోగొట్టుకున్నాడు, ఓడిపోయాడు, మరణస్థితిలోకి వెళ్ళిపోయాడు. దీపస్తంభం ప్రపంచానికి దిక్సూచిగా ఉండాల్సినాడు యోధ. ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే, ఎబేసి ప్రాంతం ప్రారంభంలో మంట, ప్రారంభంలో అగ్నితో మరించబడింది, నీరు గారిపోయినట్టుగా మనకు కనపడింది. ప్రేమ లేని సంఘముగా కనపడింది, ప్రేమహీనముగా కనపడింది. తిరిగి నువ్వు ఏ స్థితిలో పడిపోయినావో జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియను చేయకపోతే దీపస్తంభం మీద ఉన్న స్తంభాన్ని తీసి వేరొకటి స్థానంగా పెడతాడు దేవుడు. దేవునికి ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్.